అనంతపురం జిల్లాలో నీటి కొరతపై జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్నివో ప్రభావం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని, ప్రజలు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా చూసుకొని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడిన కలెక్టర్, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదని అంచనా వేశారు. అయితే జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. హెచ్ఎల్సీ, జీబీసీ ద్వారా తాగునీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు. నీటి సరఫరా, వినియోగంపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 577 పంచాయతీలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలుగా విభజించినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఉన్న వాటర్ అవైలబిలిటీ సంబంధించిన విషయాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఈరోజు అందరితో మాట్లాడడం జరుగుతుంది. జిల్లాలో మీకు అందరు కూడా తెలుసు, లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి మనకు ఈ ఎల్నినో ప్రభావం వలన చాలా ఇబ్బందులకు గురయ్యాము. చాలా వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు కానీ, పర్టికులర్ గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఏ విధంగా వర్షాలు ఏదైనా ఒకవేళ వస్తే దాన్ని అధిగమించి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దీని మీద లాస్ట్ ఒక 2.5 మంత్స్ నుంచి ఎఫర్ట్ అయితే పెడుతున్నాము. జిల్లాలో ప్రస్తుతానికి అయితే మనకు డ్రింకింగ్ వాటర్ సంబంధించి లాస్ట్ ఒక 1.5-2 మంత్స్ నుంచి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ ముందంటే మరీ దారుణ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు లేని పరిస్థితి. జిల్లాలో కూడా సుమారుగా ఇప్పటికీ ఈ యొక్క సీజన్ చూసుకుంటే సుమారుగా 40% కానీ తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. అంటే యావరేజ్ నార్మల్ రెయిన్ఫాల్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు నార్మల్ రెయిన్ఫాల్ వచ్చింది, కానీ దానికి ముందున్న ఇయర్ నార్మల్ రెయిన్ఫాల్ కానీ ఆల్మోస్ట్ 30% అదనంగా వచ్చింది. సో లాస్ట్ 2 ఇయర్స్ మనకు కొద్దిగా బాగానే జరిగింది, కానీ ఈ సంవత్సరం సుమారుగా మనకు 40% కానీ తక్కువ నార్మల్ రెయిన్ఫాల్ ని కంపేర్ చేస్తే 40% కానీ తక్కువ రెయిన్ఫాల్ వచ్చింది. సో ఇదే కాకుండా నిన్ననే మీరు కూడా న్యూస్ లో కూడా చూసి ఉంటారు, చాలా వరకు మన అక్రాస్ ఇండియా కూడా మన్సూన్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్న విషయం కూడా చాలా వరకు ప్రెస్ ద్వారా కూడా మీకందరూ కూడా తెలియడం జరిగి ఉంటాయి. సో ఐఎండి కూడా చాలా వరకు ఇండియా పైన ఉన్న మన్సూన్ ప్రభావం చాలా వరకు తగ్గినాయి. ఇంకా రాబోయే కాలంలో మన్సూన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నట్టు ప్రకటించడం జరిగింది. సో దీని భాగంగా మనకు రాబోయిన ఈ యొక్క 6 నెలల, అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు కొద్దిగా వర్షాల అభావంతో ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే